ప్రజలకి పనిచేసాం అనేది ప్రధానం. సరే, ఈ జిల్లా మొత్తానికి నేను అనేక సందర్భాల్లో జిల్లా ప్రజలకి చెప్పా, లేదా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పా. 32 సంవత్సరాల క్రితం నేను ఒక రోడ్ యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్లో నేను గాయపడిన సందర్భంగా నా కళ్ళకి దెబ్బ తగిలింది. అందులో ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయ్యి చాలా కాలంగా, దాదాపు 32 సంవత్సరాలకు కూడా నేను ఇప్పటికి కూడా సఫర్ అవుతూనే ఉన్నా. అయినా దాని నుంచి అధిగమించి నేను నా ప్రొఫెషనల్ క్యారియర్ కానివ్వండి, లేదా నా పొలిటికల్ క్యారియర్ కానివ్వండి, రెండు కూడా నేను కొనసాగించే తప్పితే దానివల్ల నేను ఎప్పుడు నీరసపడలే, లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నేను ప్రజలకి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు, ప్రజల దగ్గర ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా నా ఆహార్యం ఇంతే ఉంది, నా బాహ్య సౌందర్యం ఇంతే ఉంది, లేదా నాకున్న లిమిటేషన్స్ ఏంటనేది కూడా ప్రజలకి తెలియజెప్పే 2 సార్లు గెలిచా. ఆయన నన్ను ఇప్పుడే కాదు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఆయన పిసిసి ప్రెసిడెంట్కి వచ్చినప్పుడు కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. సరే, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి 2 కళ్ళుంటే ఎంతో విజన్తో పనిచేస్తారు. నేను ఒక్కదాంతోనే నేను ఏం పని చేసినా అనేది ఈ జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం ప్రజలకి తెలుసు. ఖమ్మాన్ని గతంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు చేయలేనంత అభివృద్ధి చేయటానికి నాకు ఆ లిమిటేషన్స్ లేదా ఈ బాదరబందీలు ఏమి అడ్డం కాలే. మిత్రులారా, ఖమ్మం నగరంలో కానీ, లేదా ఖమ్మం జిల్లాలో కానీ ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా నేను ఒక కన్నుతో పనిచేసి చేసిన అభివృద్ధి, మీరు 3 మంత్రులు ఉండి 3x2 అంటే 6 కళ్ళతోనే నేను చేసిన దాంట్లో కనీసం 10వ వంతన్న మీరు చేశారా అని నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఒట్టిగా వచ్చి అడ్డం పొడుగుడు మాట్లాడి తప్పితే, లేదా రాజకీయ అవకాశవాదంతో అటు ఇటు మారి ఇదంతా నేనే చేసినా అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ ఉన్న 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న ఇదే లిమిటేషన్స్తోని ఈరోజు సీతారామ ప్రాజెక్టు 3 పంపు హౌజులు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ 3 పంప్ హౌజుల దగ్గరికి 30 సార్లు వెళ్ళి పర్యవేక్షించా. ఆడ నుంచి 1వ పంప్ హౌస్ దగ్గర నుంచి 3వ పంప్ హౌస్ వరకు కాలువల నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశా, భూసేకరణ పర్యవేక్షణ చేశా. సీతారామ ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇవాళ పనిచేశాం. నాకేమీ శశభిషలు లేవు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లేదా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి ప్రజల కోసం కష్టపడ్డా, పార్టీ కోసం కూడా అంతే కష్టపడ్డా. వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మేము డసిపోతామని చెప్పి మీరు అనుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శల వల్ల కొద్దిసేపు మనసు చివుకుమంటది, కానీ దాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం కోసం ప్రత్యర్థి చేస్తున్న ఎత్తుగడగానే మేము భావిస్తాం. మీరు మీ ప్రభుత్వం రావడం కోసం ఇదే జూలై మాసంలో ఇదే కాంగ్రెస్ సభ, నిన్న జరిపిన సభ లాంటి సభని రాహుల్ గాంధీ గారిని పిలిచి మీరు పెట్టిన సభలో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా మీరు పూర్తి
ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రి గారు మరియు ఈ జిల్లా ముగ్గురు మంత్రులు పూర్తి చేశారా? నేను అడుగుతా ఉన్నా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజున ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి సభలో ఇక్కడ ప్రకటన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారా? ముఖ్యమంత్రి గారు, మీరు తిరిగినన్ని గుళ్ళు బహుశా నేను అనుకోవటం పెట్టినన్ని ఒట్లు, దేవుళ్ళ మీద పెట్టినన్ని ఒట్లు బహుశా ఎవరు పెట్టుండరు రుణమాఫీ నేను పూర్తి చేస్తానని. మీరు నిజంగానే ఆ దేవుళ్ళ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి సంబంధించిన రుణమాఫీని మీరు మాఫీ చేశారా? నేను అడుగుతా ఉన్నా. మొన్న యాసకాలం రైతాంగం మొత్తానికి మీరు అన్ని ఎకరాలకి రైతు భరోసా వేసి ఇప్పుడు వానాకాలానికి మీరు ఇక్కడ మీట నొక్కటానికి వచ్చారా? రైతు భరోసా ఇప్పటి వరకు 6 విడతలుగా రైతు భరోసా పడాల్సిన ఈ మూడు సంవత్సరాల కాలంలో రైతాంగానికి మొత్తానికి మీరు చెప్పిన విధంగా రైతు భరోసా ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా. మహాలక్ష్మి పథకం ద్వారా మీరు ఇస్తానన్న ఆడబిడ్డలకి అత్తకి 4,000 పెన్షన్, కోడలికి 2,500 ప్రతి నెల ఇస్తానన్న డబ్బుని మీరు ఇచ్చారా? మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటుగా మీరు ఇస్తానన్న తులం బంగారం ఇచ్చారా? చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు ఇస్తామన్నది ఇచ్చారా? విద్యార్థులకి 5 లక్షల వరకు రుణ సాయం ఇస్తానన్నది ఇచ్చారా? ఎస్సీలకి దళిత బంధు, ఇదేం దళిత బంధు, మేము 12 లక్షలు ఇస్తానన్నాం, ఇచ్చారా? కౌలు రైతులకి రైతు భరోసా ఇచ్చారా? లేదా రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్నది ఇచ్చారా? మరి ఇవన్నీ ఇవ్వకపోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంగవైకల్యం అడ్డొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఆ రోజున మీరు గ్యారంటీ కార్డులు రాసి మీరు స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టడానికి వచ్చిన చేతులు ఇవాళ ఎందుకు రావటం లేదు? ఏమైనా చేతులు పడిపోయినాయా అని నేను అడుగుతాను. ఖమ్మం జిల్లాలో నిన్న వచ్చి మీరు పేలిన అవాకులు చెవాకులు కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, మీరు చెప్పిన పిట్ట కథలు, లేకపోతే నా మీద చేసిన వ్యక్తిగత దూషణలు, వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పతాక స్థాయికి చేరిన తర్వాత చాలా విజ్ఞతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది ముఖ్యమంత్రి స్థాయి అంటే అది చాలా పతాక స్థాయి, చాలా మందికి అది అందని ద్రాక్ష రాజకీయాల్లో కూడా నాయకులకి. అలాంటిది మీరు ముఖ్యమంత్రిగా మీరే చెప్తున్నారు చాలా కింద స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యానా అని. మరి జెడ్పీటీ స్థాయి నుంచి మీరు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో మీరు ఆ ఉన్నత స్థితిలో ఉండి మీరు ప్రవర్తించాల్సిన లేదా మాట్లాడాల్సిన తీరు ప్రకారంగా మాట్లాడుతున్నారా? ఈ బాడీ షేమింగ్ అనేది మీరు ఇంకా నిరంతరం చేసుకుంటూ పోతూనే ఉంటే ప్రజలు హర్షిస్తారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికార పక్షంలో ఉన్న నాయకుల మీద మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు బాడీ షేమింగ్ చేస్తే కొంతమంది ఆనందపడి ఉండొచ్చు కాక, కానీ ఇవాళ ప్రజలు చూసేది ఈ చిల్లర మాటల కోసం కాదు. ప్రజలు చూసేది మీరు ఇస్తామన్న వాగ్దానాలని ఎప్పుడు పూర్తి చేస్తారనేది. మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిన్న ఇక్కడే చెప్పారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకపోతుందని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటికన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు, ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో
2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం, ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడదిరిగి ఎటు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి ఇంద్రావతి నుంచి, మనకి ప్రాణహిత నుంచి మనకి కంటిన్యూస్గా ఫ్లోస్ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా అక్కడ ఆ ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చే వాటర్ దానికి 100% గ్యారంటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అది అలా వాస్తవం. ఆ వచ్చే నీళ్లు కూడా పైనుంచి నాసిక్ త్రయంబకేశ్వరం నుంచి గోదావరి వచ్చేది అక్కడి నుంచి రావట్లేదు. గోదావరి ఇన్ఫ్లో ఇప్పుడు వచ్చే 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర వచ్చేది, ఆ వచ్చేది కూడా ఈ 2 ఉపనదుల్లో ఒక ఉపనది నుంచి ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని ఎత్తిపోసుకొని మిడ్ మానేర్ నింపుకోవచ్చు, లేకపోతే ఎల్లంపల్లి నింపుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన కార్యక్రమం అన్ని కూడా చేసి చూపించినాయి ఇవన్నీ. సరే, మీకు అహం అడ్డొచ్చో లేకపోతే ఇంకోటో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మళ్ళీ మీరు ఒప్పుకోవాల్సి వస్తుందన్నో ఇవాళ అనేక అబద్ధాలు చెప్పి దాన్ని ఆ ప్రాజెక్టును పండబెడతా ఉన్నారు. కానీ విఘ్నులైన సీనియర్ నాయకులు వేరే పార్టీలో ఉండి కూడా ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కూడా నిన్న చెప్పారు, మీరు ప్రజల్ని శిక్షించకండి, రైతాంగాన్ని శిక్షించకండి. మీరు అక్కడ నీళ్లు ఉన్నాయనేది వాస్తవం, నీళ్లు ఎత్తిపోయటానికి మీకు ఏం అడ్డంకులు లేవు. కన్నెపల్లి పంప్ హౌస్లో బురదేం లేదు, అది కూడా క్లియర్గా ఇవాళ మీడియాలో వచ్చింది. సో దానిలోంచి నీళ్లు ఎత్తిపోయండి, రైతాంగాన్ని శిక్షించకండి కేసీఆర్ మీద ఉన్న కోపంతో మీరు అని చెప్పానంటే అదే వదిలిపెట్టారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇక్కడ మంత్రి గారు ఒక ఆయన నేనే నీళ్లు తీసుకొచ్చా సీతారామ ప్రాజెక్ట్ అని, సీతారామ ప్రాజెక్టుకి కేసీఆర్ గారి మస్తిష్కాన్ని మదడిని కరిగించి ఆయన ఆ పంప్ హౌస్లు ఆ గోదావరి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు అనే ఒక ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేని సందర్భంలో పాత దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర ఓ 0.5 టీఎంసీ నిలబడే నీళ్ల దగ్గర అక్కడ ఆ సోర్స్ నుంచి మరి సీతమ్మ సాగర్ బ్యారేజ్ కట్టకపోయినా కూడా ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోయొచ్చు అని చెప్పి ఇవాళ మీరు ఆదరాబాదరా ఒక లింక్ కెనాల్ ఏది దాని పేరు పెట్టారు, రాజీవ్ లింక్ కెనాల్ అని పెట్టారు. ఖర్చు పెట్టింది 100 కోట్లు. మేము సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 9,000 కోట్లు. 9,000 కోట్లు, 3 పంప్ హౌజులు. మీరు చెప్తున్న ఇన్ని 100 కిలోమీటర్ల కాలువలు, పంప్ హౌజ్ 1 to 2, 2 to 3, అక్కడి నుంచి నువ్వు తవ్విన ఎలకతోకంత రాజీవ్ కెనాల్. సో మరి ఇవన్నీ మరి ముందు చేసిన కార్యక్రమం అంతా ఎవరిది? మా ప్రభుత్వాన్ని కాదా? అక్కడ మా కష్టం కనపడలేదా? మా సిన్సియారిటీ కనపడలేదా? ఇవాళ ఇక్కడ ఎత్తిపోసి తీసుకొచ్చి నెత్తి మీద జల్లుకుంటున్నారు కదా, పూజలు చేస్తున్నారు. నిన్న వైరా రిజర్వాయర్లో పడ్డాయి, సాగర్ ఆయకట్ట స్థిరీకరణ. మాకు కావాల్సింది అదే. భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎత్తిపోస్తే మేము సంతోషిస్తాం. ఎందుకంటే కరువు ఉన్న టైంలో నీళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చే అవకాశం ఉంటే దాన్ని చేస్తే మంచిదే కదా. ఎవరైనా ఊహించిరా ఎక్కడ గోదావరి ఎక్కడి నుంచి పారుతుంది, దాన్ని ఎత్తిపోసి తీసుకొచ్చి కృష్ణా డెల్టా కలపొచ్చు అనే ఆలోచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎవరైనా ఆలోచన చేశారా? కృష్ణా ఎండిపోతే కృష్ణా ఆయకట్టు దాదాపు 2.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఉంది. మరి కృష్ణాకి
నీళ్లు లేకపోతే కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకు కృష్ణా వాటర్ రాకపోతే మనం మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయకట్టు ఏదైతే ఉంటుందో దానికి డేంజర్ అవుతుందనే ఉద్దేశంతోనే కదా ఆ రోజు ఆయన పాలేరు రిజర్వాయర్ కి మొత్తాన్ని కూడా రివర్స్ పంపింగ్ తోని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ గ్రావిటీ ద్వారా పాత ఆయకట్టు 2.5 లక్షల ఎకరాల స్థిరీకరణకి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసింది కేసీఆర్ గారు కాదా? అది కాకుండా మళ్ళీ ఫర్దర్ గా 4.5 లక్షల ఎకరాలు బై గ్రావిటీ మళ్ళీ దీనికోసం మిగతా నాన్ కృష్ణా ఆయకట్టు ఏరియాల్లో కొత్త ఆయకట్టు సృష్టించడానికి కూడా ప్రణాళిక వేసింది కేసీఆర్ గారు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టులు లేదా నీళ్లు, రైతాంగం అవసరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అన్నప్పుడు నాగర్ కట్టిరు అంటే ఆయన ప్రభుత్వం ఉంది అప్పుడు. దాని తర్వాత శ్రీశైలం కట్టారు, అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న చర్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు అనేది వాస్తవం. కాబట్టి కట్టనందుకు కేసీఆర్ గారు మనకి నదులు కిందకు ఉన్నాయి, భూభాగం పైకి ఉంది కాబట్టి మనకి ఎత్తిపోయటం తప్పితే లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే ఎత్తిపోయటం తప్పితే వేరే అవకాశం లేదనే ఉద్దేశంతోనే వీటన్నిటిని కూడా ప్లాన్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్న మిత్రులారా, ఇన్నాళ్ల నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి గురించి కథలు చెప్తా ఉన్నారు. నీ తుమ్మిడిహట్టికి మరి మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తెచ్చావా? ఇంకా నీకు మిగిలింది రెండు సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో తుమ్మిడిహట్టి దగ్గర ఒక 2 తట్టల మట్టన్న ఎత్తగలననే ఒక కాన్ఫిడెన్స్ మీ ప్రభుత్వానికి ఉందా? లేదు. ఉన్న వ్యవస్థల్ని వాడుకోము, కొత్తగా చేసేదానికి ఏం లేదు, కానీ మూసి ప్రక్షాళన మాత్రం ముందేసుకొని కూర్చున్నాం. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అని చెప్పి 250 కోట్లలో వెళ్ళి టైం తీసుకుంటారు. 250 కోట్లంట ఫీజు కొత్త ఈ బ్యాచ్ వచ్చే స్టూడెంట్స్ కి అడ్మిషన్ చేయడానికి మేము ఆగస్టు 15వ తారీఖు లోపల చెల్లిస్తామని కోర్టులో నిన్న అఫిడవిట్ ఇచ్చి గ్యారంటీ ఇచ్చారు. 250 కోట్లు పిల్లలకి ఫీజుల కోసం ఇవ్వటం కోసమేమో మీరు ఎత్తుక్కుంటారు, కానీ 100 కోట్లు ఫుట్బాల్ మ్యాచ్కిను లేకపోతే 200 కోట్లు అందాల పోటీలు పెట్టడానికి మాత్రం మనకి చేతులు బాగా వస్తాయి. సో అందుకని నిన్న వారు చేసిన కామెంట్స్ లేకపోతే ఇతరత్ర దాని గురించి నేను పెద్ద ఎక్కువగా చర్చించకపోయినా అది వారి విజ్ఞతకు వదిలేస్తూ మరోసారి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకా జెడ్పీటీసీ స్థాయి నాయకుడు కాదు, మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకులుగా ఎదిగారు. కాబట్టి జెడ్పీటీసీ స్థాయి నాయకులు చేసే దానికన్నా కూడా ఇంకా బెటర్గా ఉండాలి మీ ప్రసంగాలు, లేదా మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలకి. కాబట్టి మీరు మీ విజ్ఞతను పెంచుకోవాలని, రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అది వాళ్ళు ప్రజాసేవ చేయటం కోసం, నిస్వార్థంగా పనిచేయటం కోసం రాజకీయాల్లోకి రావటం జరుగుద్ది. అది నా ఉదాహరణ. నా విషయంలో ఒకవేళ నిజంగానే కనుక నీకేమన్నా మెటీరియల్ ఉంటే నా గురించి ఏమన్నా ఆరోపణ చేయాలి అని అంటే నీ దగ్గర మెటీరియల్ ఉంటే మాట్లాడాలా. ఎంతసేపు ఈ కన్ను గురించి, పన్ను గురించి, లేకపోతే లాగు గురించి, లేకపోతే లంగం గురించి ఇట్లా మాట్లాడతా అనుకుంటా పోతే ఎట్లా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు? ప్రతి వ్యక్తి, పురుషుడైనా మహిళైనా, ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆ రూపం ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్ లాగానే ఉండడు కదా. సో ఆ రూపంతో తన జీవనాన్ని కొనసాగిస్తాడు.
దానికి బాడీ షేమింగ్ ఎందుకంటున్నా? బాడీ షేమింగ్ చేసే విధానం మీరు ఇంకా మార్చుకోరే? ఇప్పుడు ఎన్నాళ్ళైనా ఇంకా మార్చుకోరా? ఇది మళ్ళొకసారి వారు చేసిన వ్యాఖ్యల్ని వారి విజ్ఞతకి వదిలేస్తూ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి దయచేసి. ప్రజలు చాలా తీవ్ర కరువును ఎదుర్కోబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వస్తుంది. మీరు దాన్ని ఏదో ఇప్పుడు మీ వరకు ఏదో బాధ వచ్చిందని కష్టం వచ్చిందని కాదు. ఈ సమయంలో ఏం చేయాలి, ఎట్లా దీన్ని అధిగమించాలి, తాగునీటి సమస్య రాకుండా ఎట్లా చూసుకోవాలి, పంటలకి నీళ్లు ఎట్లా ఇచ్చుకోగలగాలి, వీటి గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో మీరు అనుకున్న విధంగా సమగ్ర పంటల విధానంలో మీరు ఏ మేరకు ముందుకు పోగలిగాం? జూలై ఆల్మోస్ట్ 10వ తారీఖు అయిపోయింది. అంటే వానాకాలంలో 3 నెలల్లో నెలన్నర అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది నెలన్నర యాక్టివ్ వర్షాకాలం. అక్టోబర్ నెల ఏమన్నా పడితే గిడితే లాస్ట్ వర్షాలు. సో అసలు వర్షాలకే దిక్కు లేదంటే ఇంక అక్టోబర్ నెలలో ఏం పడతాయి అనేది డౌటే. సో దీని ప్రణాళిక ఒక్కసారి ఆలోచించండి, లేదా దీని పర్యవసానాలను ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే కరువు వస్తే ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నంత కాలం, సరే మీ 2 సంవత్సరాల పరిపాలనలో కూడా కాలం సహకరించింది. రిజర్వాయర్లన్నీ నిండినాయి, ఫ్లోస్ బాగుండినాయి. రిజర్వాయర్లన్నీ నిండటం వల్ల వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ సమస్య రాలేదు. హైడల్ ప్రాజెక్టు ద్వారా కరెంటు ఉత్పత్తికి సమస్య రాలేదు, ఇతరత్ర సమస్యలు రాలేదు. మరి ఇప్పుడు ఆ సమస్య వస్తే ఎట్లా తట్టుకోవాలి? ఇంకా ఈవెన్ అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే ఎల్నినో ఈ సంవత్సరానికే కాదు వచ్చే సంవత్సరానికి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఏ రకంగా ప్రజల్ని రైతాంగాన్ని సమాయత్తం చేయాలి, ఆల్టర్నేట్ పంటల్ని ఏమి వేయించాలి, లేకపోతే ఒకవేళ వ్యవసాయం దెబ్బతింటా ఉంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమో ఆలోచించాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టాలని చెప్పి మళ్ళొకసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు చాలా బాగుండింది. నీళ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రైతాంగం విషయంలో కానీ, ఇతరత్ర ప్రజల అవసరాల విషయంలో కానీ చాలా బాగుండింది. 2 సంవత్సరాల కరోనా సమయంలో చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కూడా మిత్రులారా మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు కూడా చాలా మందికి ఆ రోజు ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. నాకున్న పరిమితుల్లోనే నేను కొన్ని వందల ప్రాణాలు కాపాడినా. నాకు వస్తుందేమో అని దాక్కోలే. అట్లనే ప్రభుత్వం కూడా పనిచేసింది. అనేక మంది, లక్షలాది మందికి ఉపశమనం కల్పించే విధంగా అటు ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పోయినా కూడా 2 ఫుల్ ఇయర్స్ 2020, 2021 ఈ 2 సంవత్సరాలు కరోనా ఎంత విపరీతంగా దెబ్బ కొట్టిందనేది మన జీవన విధానమే కాదు, మన మీద లేదా ఆదాయాల మీద కానీ మనందరికీ తెలుసు. అయినా అట్లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి అప్పటికప్పుడు వచ్చిన సమస్యకు కూడా పరిష్కారం చూపించిన ప్రభుత్వం మాది. అందులో పనిచేసిన ఘనత నాకుంది. నేను ఇప్పుడు అంటా ఉన్నా, ఇట్లాంటి అనేక సందర్భాల్లో కరువులు వచ్చిన సందర్భంగా మంత్రులు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని రివ్యూ చేసుకొని ఆయాచితంగా ఇట్లాంటి ఎటువంటి హంగామాలు లేకుండా 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు ప్రతి 6 నెలలకి డబ్బులు ఆటోమేటిక్గా రైతుల అకౌంట్లో పడిన సందర్భం కేసీఆర్ గారి పరిపాలన. నాట్లకి మధ్యలో వచ్చింది అది రైతు బంధు. మీరు అవి ఒకటి తప్పించి ఒకటి ఓట్లకి మధ్యలో వచ్చేది మీ రైతు భరోసా. ఆ విషయంలో మరి ఒకసారి ఆలోచించుకోవాలి.
ఆ వేసే 6 నెలలకు ఒకసారి వేసే దాంట్లో మీరు ఖర్చు పెట్టే మీటింగ్లు ఖర్చు ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి అదనం భారమే కదా. ఇప్పుడు ఈ మీటింగ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా? కాదు కదా. సో ప్రభుత్వానికి అదనం భారమే. ఒట్టిగా హైదరాబాద్లో కూర్చొని సెక్రటరియట్ నుంచి అధికారులు ఆదేశాలు ఇస్తే బ్యాంకుల ద్వారా రైతుల అకౌంట్లోకి వెళ్ళిపోయే డబ్బులు, వాటి కిందకు అనవసరంగా ప్రభుత్వం నుంచి ఇంత డబ్బును ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న జిల్లాలో ఏ మీ పేపర్లో చూపించినాయి, ఏ బస్ స్టాండ్లో బస్సు లేదు, పక్క జిల్లాల్లో కూడా ఏ బస్ స్టాండ్లో బస్సు లేదు, అన్నీ కూడా దీనికి పెట్టారు. నిన్న ఇంపార్టెంట్ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మన జిల్లా మొత్తం మీద కూడా నిన్నంతా టోటల్గా బంద్ పెట్టారు. ఖమ్మం జిల్లాలో ఎస్పెషల్లీ ఈ 5 కాన్స్టిట్యున్సీలో ఎవరు లేరు, వాళ్ళందరినీ కూడా మీటింగ్ తోలారు. ఆల్ అంగన్వాడీస్, ఆల్ ఆర్పీస్, సెర్పోళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా రొటీన్గా రెగ్యులర్గా జరగాల్సిన అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు కుంటుపడిస్తూ ఉన్నారు. రేపు 24వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంది. మరి 24 ఇప్పటికీ ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సరిగ్గా పూర్తిగా పంపిణీ కాలేదని, పంపిణీ అయిన దగ్గర కూడా వెనక్కి రాలేదనే సమాచారం ఉంది. ఇంకా మిగిలింది 2 వారాలు కూడా లేదు. ఇక అక్కడ అధికారులు కానీ లేకపోతే ఇతరత్ర పారఫెర్నీలే కానీ దానికోసం ఆలోచన చేయాలి కదా. ఓ పక్కనేమో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చెప్తా ఉన్నాడు, మీరు ఎన్యూమరేషన్ ఫామ్ వెనకకి ఇవ్వకపోతే మీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఉండకపోతే మీకు ఓటు లేదంటుండు. దాని మీద దృష్టి పెట్టండి. నిన్న ఒకరోజు మొత్తం పనిపోయింది కదా. క్షేత్రస్థాయిలో మా బిఎల్ఏలు ఉన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్, మా పార్టీ వాళ్ళు ఉన్నారు. నిన్న వాళ్ళు తప్పితే ఎవరు లేరు. మొత్తం పారాఫెర్నీలు అంతా పండుకోబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అజయ్ కుమార్ అంటే లేదా ఇక్కడ మంత్రులకు కానీ లేదా రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఇతరులకు కానీ నా మీద ఉన్న లేకపోతే కక్ష లేకపోతే నా మీద ఉన్న విద్వేషాన్ని మీరు పర్సనల్గా అనేక రూపాల్లో తీర్చుకుంటున్నారు. తీర్చుకోండి, నాకేమో దానివల్ల పెద్ద నేనేమి భయపడేది లేదు. నేను అవన్నీ చెప్పి మీ ముందు సానుభూతి పొందడానికి కూడా లేను. కానీ ఈ విషయంలో మాత్రం నేను మాట్లాడకపోతే, నేను దీన్ని ఖండించకపోతే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థాయిలో చేసిన విమర్శల్ని ఖండించడం నా బాధ్యత కాబట్టి నేను ఖండించాలని చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. సరే, ఓకే. సరే, రాముడి మీద ఆనబెట్టి రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. ఏమైంది? రాముడి మీద ఆనతోని, రాముడి మీదే కాదు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద, యములాడ రాజన్న స్వామి మీద, లేకపోతే జోగులాంబ అమ్మవారి మీద, దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు స్వాముల మీద పెట్టి రుణమాఫీ చేసిండు. సో రుణమాఫీనే సగం చేయలే. ఇక నువ్వు ఆనబెట్టి నువ్వు సానబెట్టి నువ్వు తీసుకొస్తున్న 117 సీట్లకి 119 సీట్లలో ఆయన చెప్పింది థియరీ ప్రకారంగా ఆయన ఎన్నికలు 2028లో జరగవన్నారు, 2029లో జరుగుతాయన్నాడు, డీలిమిటేషన్ అవుతాడన్నాడు, దానికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసిండు. దాంట్లో అది అయిపోయిన తర్వాత దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా. ఇదంతా చిలక జోస్యమా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏంటి చిలక జోస్యం? లేదా నువ్వేమన్నా బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నావా? బడే బాయ్ చోటే బాయ్ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల ద్వారా నీ చెవిలో చెప్పిండా ఇదంతా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డీలిమిటేషన్ మొన్న బిల్లు పెడితే వీగిపోయింది. సరే, మళ్ళీ బిల్లు పెట్టి మళ్ళీ సీట్లు పెంచి అందులో ఎన్ని సీట్లు వస్తాయో నువ్వు నీకు లెక్కపత్రం తెలిసి ఆ సీట్ల మీద నువ్వు సాధించే లెక్క కూడా చెప్పినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఫ్యూచర్ క్యాల్కులేషన్కి మా దండాలు. అది రెండోది, మీరు చెప్పారు కదా ప్రతిపక్ష
హోదా కూడా దక్కనీయమని చెప్పి, ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పి మేము ఆశపడతలేం. డెఫినెట్గా అధికార పక్ష హోదా కోసం అని చెప్పే మేము కష్టపడతా ఉన్నాం. తప్పకుండా ప్రజలు కూడా మాకు అధికార పక్షమే ఇస్తారు. ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా డీలిమిటేషన్ జరిగితే ఎన్ని సీట్లు వస్తాయో అందులో సింహభాగం అధికారంలో రావడానికి, బీఆర్ఎస్కి పట్టం కట్టడానికి ప్రజలు తప్పకుండా మాకు అధికార పక్షం ఇవ్వడానికి మీరు ఆశిస్తున్న విధంగా జరగవు ఎన్నికలు. ఎందుకంటే మీరు చెప్పే మాటల్లో 2-3 మాటలు చెప్తున్నారు. నేను సన్నబియ్యం తినిపించినాం మేము అందరికంటూ. అసలు ప్రజలు రేవంత్ రెడ్డి గారు రాకముందు సన్నబియ్యమే తినలేదు, లేదా రేవంత్ రెడ్డి గారు రాకముందు కరెంటు చూడలేదు అన్నట్లు నిన్న చెప్తున్నారు. కాంగ్రెస్ అంటే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని. సరే అది నడుస్తుంది టీవీలో. నేను కూర్చొని టీవీ చూస్తూ ఉన్నా. మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. మా నాన్నగారు బాగాలేదంటే చూడటానికి వెళ్ళి చూస్తూ ఉన్నా. ఆయన మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయింది. నా మనవడు 2 ఏళ్ళుడు కరెంట్ పోయింది అంటుండు. కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ అంటే మీరు చెప్పే క్వాలిటేటివ్ కరెంటుకి మీ కాంగ్రెస్ చిరునామా కాదు. 24 గంటలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూసిన హయాము బీఆర్ఎస్ హయాము. తెలంగాణ హయాంలో కేసీఆర్ గారి హయాంలో చూసినాం. అది మీ కరెంట్ అంటే ఏంటంటే 7 గంటల కరెంటు, ఆ 7 గంటల కరెంటు, వచ్చిరాని కరెంటు, కింద పడి మీద పడి పురుగులు పాములు తేలు కుట్టిన కరెంటు, లేదా ట్రాన్స్ఫార్మర్లు వేడిపోయిన కరెంటు, మోటార్లు గాలిపోయిన కరెంటు, లో వోల్టేజ్ కరెంట్లు, ఇవి మనం చూసింది. కాంగ్రెస్ అంటే కరెంటు, కరెంట్ అంటే కాంగ్రెస్ అని కాకమ్మ కథలు మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి మిత్రులు చెప్పిన ప్రశ్నలకి నేను సమాధానం ఇచ్చి ఉంటాను అనుకుంటా. వేరే ఇంకెవరైనా కూడా ఏదైనా క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పండి. నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఒకవేళ ఆలోచన మీదే అయితే మీరు 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో కానీ మీరు ఎక్కడైనా మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము సీతారామ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారా? ఒకసారి చూపించండి. మేము చెప్పాం సీతారామ ప్రాజెక్టు మా ప్రభుత్వ ప్రణాళిక. సీతారామ ప్రాజెక్టుకి ముగ్గు పోసింది కేసీఆర్, సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇచ్చింది కేసీఆర్, సీతారామ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది కేసీఆర్, 3 పంప్ హౌజులు కట్టింది కేసీఆర్. మందికి పుట్టిన బిడ్డని నా బిడ్డని ముద్దాడుకుంటాం ఏంద్రా? మీకు ఎట్లా ఇదనిపిస్తలేదు? మేము కేసీఆర్ నాగార్జున సార్ నేను కట్టినా అని చెప్తున్నా, కడతాను నేను లేదు, బాజాబ్ చెప్పిండు అది వాళ్ళు ఉన్న హయాంలోనే కట్టిదని. కాకపోతే అది కట్టాల్సిన చోట కట్టకుండా ఆంధ్రలో కట్టారు, మనకు తెలంగాణలో కట్టాల్సింది. అందుకని చెప్పి మనకి ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. 2 వైపులా ఆంధ్ర తెలంగాణ గొడవలు ఉన్నాయి. అదే అప్పుడు కనుక ఒక 20 కిలోమీటర్లు యువతలు కట్టి ఉంటే నాగార్జున సాగర్ మొత్తం మన తెలంగాణలో భూభాగంలో ఉండేది. మీరు చేసిన పనులు అట్లాంటి ఆ రోజుల్లో. కానీ మనం మీరు ఎన్ని చెప్పినా ఇక్కడున్న ఘనమైన నాయకులందరూ కూడా రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ సీతారామ లాంటి ఒక ప్రాజెక్టుని ఖమ్మం జిల్లాలో ప్లాన్ చేశారా? మీరు చేసినవన్నీ కూడా అరకొరే కదా. దుమ్ముగూడెం, తేలిండి పాండు, మీరు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ధనయజ్ఞంలో ఇక్కడి నుంచి తీసుకుపోయి నాగార్జున సాగర్ టైలెండ్లో పోయాలని కదా ఈ దుమ్ముగూడెం నీళ్ళు తీసుకుపోయి అక్కడ పోసి అక్కడి నుంచి ఆంధ్రాకు పంపించాలి. ఇవాళ కూడా మిత్రులారా జరుగుతున్న కుట్ర ఏంటంటే మనం ఇక్కడ ఎత్తిపోసుకుంటే ఈ నీళ్లు కింద పోతే ఆడ పట్టిసీమ తడవదు కదా. ఇవాళ గోదావరిలో ఫ్లోస్ లేవు, మెయిన్ గోదావరిలో ఫ్లోస్ లేవు. గోదావరిలోకి ఫ్లోస్ ఎక్కడి నుంచి రావాలి? ఇంద్రావతి నుంచి, ప్రాణహిత నుంచి రావాలి. అది మన భూభాగం నుంచి పోతున్నాయి. మనం యూజ్ చేసుకోకుండా కిందకి వెళ్ళిపోతే కింద ఆయన పట్టిసీమలు పట్టుకుంటుండే మంచిగా ఎత్తిపోసుకుంటుంటాం. మన పంపులేమో ఒట్టిపోయినాయి, వారి పట్టిసీమ పంపులేమో జోరుగు పోస్తున్నాయి. ఇవి మన కళ్ళెదురుగా జరుగుతుంది. ఇది ఎవరి కోసం జరుగుతుంది? నీ ఆంధ్ర ముఖ్యమంత్రి బాస్ కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది. వాళ్ళ అవసరాల రీత్యా మరి వాళ్ళు మీ లెక్కనే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? కూర్చోలేదుగా. వాళ్ళు వచ్చిన నీళ్ళనే గోదావరి అసలు ఫ్లో లేకపోతే
మన దగ్గర నుంచి జనరేట్ అయిన వాటరు మీరు వాడుకోకుండా కిందకు వదిలేస్తుంటే వాటిని ఎత్తుకొని పోసుకొని పట్టిసీమ ద్వారా తరలించుకొని తీసుకుపోతున్నారు. మనకు మాత్రం అది సోయలేకపోయా. కుంగిన 2 పిల్లర్లు ఓకే, మరి ఓన్లీ ఒక కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏమన్నా పిల్లర్లు కుంగినాయా? కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కాకుండా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే నీకు 71 మీటర్లకు ఉంటేనే నీళ్ళు ఎత్తవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 90 మీటర్ల దాకా కూడా నీళ్లు పోతా ఉన్నాయి. అక్కడి నుంచి ఎత్తిపోయడానికి ఏంటి సమస్య? మిత్రులారు, ఇంకోటి కాళేశ్వరం అనేది ఒక సమాహారం అనేది అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, మా ప్రభుత్వం కూడా చెప్పింది. ఇట్ ఈస్ ఏ సిరీస్ ఆఫ్ బరాజెస్, పంప్ హౌసెస్, టన్నెల్స్, కెనాల్స్ అండ్ రిజర్వాయర్స్, మల్టిపుల్ రిజర్వాయర్స్ అప్ టు కొండపోచమ్మ సాగర్. అండ్ ఆల్సో it helps in stabilizing the mid-Maner and the SRSP phase 2. ఇన్ని కార్యక్రమాలన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. దాంట్లో 2 పిల్లర్లు కూల్ని అని దాన్ని బాగు చేయకుండా ఇప్పటికి 3 సంవత్సరాల పాటు మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇవాళ అక్కడి నుంచి అక్కడ నీళ్లు నిలబడితే భద్రాచలం మునిగిపోద్దని చెప్పి ఒక పిచ్చి ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అన్నమాట. భయభ్రాంతులు చేసి భద్రాచలం ప్రజలు చూడలే, వాళ్ళ కళ్ళతో చూశారు. వాళ్ళు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతా ఉంటే వాళ్ళ కళ్ళతో చూశారు. వాళ్ళు ఏం భయపడలే, చాలా దృఢంగా ఉన్నారు. ఆ రోజు నేను కూడా గోదావరి యువతలనే అక్కడ గెస్ట్ హౌస్లో ఉండటం జరిగింది. పక్క నుంచి గోదావరి పాతా ఉంటే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతా ఉంటే మేము చూసినాం. సరే, భగవంతుడు దయ వల్ల, సీతారామచంద్ర స్వామి దయ వల్ల అక్కడితో ఆగింది, భద్రాచలం కాపాడబడింది. కానీ అసలు ముప్పు వచ్చి పోలవరం పూర్తయితే అసలు వచ్చే ముప్పు అసలు భద్రాచలంకి. దాని గురించి మాట్లాడు. మళ్ళీ పోలవరం గురించి నేను మొన్న కూడా నిపుణులు వచ్చారు, ఆల్రెడీ చెప్పారు. పోలవరం పూర్తయి నీళ్లు నిలబెడితే వాళ్ళు 2029, 29కో పూర్తి చేస్తూ ఉంటున్నారు. పూర్తి చేస్తే పోలవరం దగ్గర ఫుల్ కెపాసిటీకి నీళ్లు వాళ్ళు కనుక వాడుకుంటే దాన్ని బ్యాక్ వాటర్స్ భద్రాచలం దగ్గర ఏ మేర నిలబడతాయి, కంటిన్యూస్గా ఏ మేర ఉంటాయి, దాని మీద ఈ వరద వస్తే భద్రాచలం ఏమైంది అనేది ఆలోచన చేయండి. అంతేగాని కన్నెపల్లి దగ్గర ఇప్పుడు వచ్చి మేడిగడ్డ దగ్గర వచ్చే 1,00,000 క్యూసెక్లకి మీరు భద్రాచలం ప్రజలను ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతాను. నేను అనేది మనం 2022లో వచ్చిన 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పుడు కూడా ఇనండేటెడ్ విలేజెస్ సంఖ్య 46 లేవు. ఇనండేషన్ జరిగింది. గోదావరి పరిగెత్తుతున్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్ రివర్ బెడ్లోంచి సైడ్కి స్ప్రెడ్ అవుతుంది. రిసీడ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆ సైడ్ నుంచి రిసీడ్ అయ్యి మళ్ళీ గోదావరి మెయిన్ ప్రవాహంలో పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధవళేశ్వరం దగ్గర ఆపుతారు కాబట్టి, మరి ధవళేశ్వరం గేట్లు ఎత్తినా కూడా దాంట్లోంచి వెళ్ళాలి కాబట్టి. అప్పుడు కూడా ఇన్ని విలేజెస్ ఇనండేషన్ లేవు. మీకు 1,00,000 క్యూసెక్లకి మీరు ఇనండేషన్ కాదు కదా, ఆ గోదావరిలోనే సగం నీళ్లు కనపడదు. ఇప్పుడు మనం పోయి చూస్తే యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే 1,00,000 క్యూసెక్ల నీళ్ళకి మన భద్రాచలం దగ్గర ఇంకా ఇసుక మేటలు చాలా ఉంటాయి. ఒక పాయ పోతుంది అంతే, మా అయితే ఒక పాయ పోతుంది అంతే. ఇక దాని గురించి కూడా ఇక సరే ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియకపోతేనో లేకపోతే సరే వాళ్ళకంటే తెలియకపోవచ్చు, కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదా? మన మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరిక 48, మూడో ప్రమాద హెచ్చరిక వచ్చి 52 అడుగులు. ఆడికి వచ్చేటప్పటికి వచ్చే ఇది అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత ఇనండేషన్ స్టార్ట్ అయింది. అప్పటికి 9 లక్షల క్యూసెక్ల నీళ్లు, 8 లక్షల క్యూసెక్ల నీళ్లు. మూడో ప్రమాద హెచ్చరిక దాటేటప్పుడు 10 లక్షలు. ఇవన్నీ మనకు తెలియదా? పోనీ సరే మిగతా వాళ్ళకంటే తెలియకపోవచ్చు కాక మన జిల్లాకు సంబంధించిన మంత్రులు వాళ్ళకి తెలియదా? అసలు మేమే గోదావరిని సృష్టించినాం అని చెప్పిన వాళ్ళకి తెలియదా? అక్కడి నుంచి ఇక్కడ దాకా పాలేరు నుంచి చింతూరు దాకా చేసిన ప్రతి అభివృద్ధి
నేను మా మా ఇంట్లోంచి తెచ్చిపెట్టినా అని చెప్పే మంత్రులకి తెలియదు ఆ మాత్రం. ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు? మీరు నిజంగా కూడా మీరు 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 కనుక చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు చెప్పాలా. ఒకవేళ సీనియర్ మంత్రులు అయితే మీ సీనియారిటీని లేదా మీ ఎక్స్పీరియన్స్ని ముఖ్యమంత్రి గారికి లేదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్, అంతకుముందు ఆయన కూడా మంత్రిగా పనిచేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది కాబట్టి మీరు చెప్పాలా. అది చెప్పకుండా మీరు కూడా డూడు బసవన్న లాగా మంత్రి పదవి ఉంది కదా అని తలకాయలు ఊపితే ఎట్లా? వీళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందండి పరస్పరం. నిన్న కొండా సురేఖ గారు డైరెక్ట్గా పోయి కడియం శ్రీ గారి మీద పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చారు. ఉన్న మంత్రులే, క్యాబినెట్లో ఉన్న మంత్రులే ఒకళ్ళ మీద ఒకళ్ళు టెండర్లు పంచుకునే దగ్గర నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నారు. అదే కడియం శ్రీ గారి బిడ్డ వచ్చి మన రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ మీదనే ఇది పెట్టింది. లేదా అంటే నేను ఎక్కువ దాని గురించి చెప్పనని కానీ నువ్వు ఫస్ట్ నీ చూసుకో గురిగింద గింజ నీ కింద నలిపోయిందని. మేము పనిచేసేది ఇప్పుడు మంచిగానే పని చేసుకుంటున్నాం కదా. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే కేసీఆర్ గారు వారికి ఉన్న బంధం అనేది అది బంధుత్వంతో కూడిన బంధం, పేగు బంధం కూడా అది. సో అది అంత తొందరగా వదులుకునేది కాదు. కేసీఆర్, హరీష్ రావు గారు నాకు తెలిసి కొన్ని వందల సార్లు చెప్పిండు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తుది శ్వాస బీఆర్ఎస్లోనే, నా మామతోనే నా ప్రయాణం. ఆయన ఏళ్ళు ఇడిచిపెట్టలే, ఆయన ఏళ్ళు పట్టుకొని పెద్దగా ఆయన నా చివరి శ్వాస వరకు నేను ఇదే పార్టీ. అయినా సరే పదే పదే అదే మాటలు చెప్తాడు. నువ్వు బీజేపీతో మాట్లాడుకున్నావు, లేకపోతే నువ్వు మాట్లాడుకోవట్లేదా? అసలు మాట్లాడుకునేదే నువ్వు నీ మంత్రులు మాట్లాడుకుంటున్నారు. ఈడీ రైడ్ అయిన తర్వాత ఎందుకు ఆగిపోయిందండి? దాని గురించి ఒక్క సమాచారం కూడా లేదు. ఎందుకని బయటికి మన జిల్లా మంత్రి మీద ఈడీ రైడ్ అయ్యి నోట్ల కట్టలన్నీ మెషిన్లతో లెక్క పెట్టిన తర్వాత మెషిన్లు మన కట్టలు అడిగిపోయినాయి. మెషిన్లు ఏం లెక్క పెట్టడానికి పోయినాయి అంటే లోపలికి చీపురు కట్టలనా? సో మీరు బీజేపీతోని సంధి ప్రక్రియలో ఉన్నారు. మీ గవర్నమెంట్ హైబ్రిడ్ గవర్నమెంట్ కదా. మీరు చెప్పే బడే బాయి చోటే బాయి సంబంధం ప్రత్యక్షంగా చూశారు కదా. డైరెక్ట్గా నిన్ను పక్కన పెట్టుకొని మీరు మాతో కలవండి అని చెప్పి సంకేతమే ఆయన ఇస్తా ఉన్నాడు కదా మిమ్మల్ని, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి మధ్యలో. మేము బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పడానికి నీ దగ్గర ఒక్క సమాచారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న తర్వాత నీ దగ్గర బోల్డంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, బోల్డంతా మరి సమాచార వ్యవస్థ ఉంటుంది.